చెన్నై మెరీనా బీచ్ లో హైటెన్షన్ నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న జల్లికట్టు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ ను ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో మెరీనా బీచ్ చాలా వరకు ఖాళీ అయింది. అటు బీచ్ బయట జల్లికట్టు మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురిపై లాఠీచార్జ్ చేయడంతో గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లా హిరలో వంశధార ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. నిర్వాసితుల ఆందోళనతో హిరలో హైటెన్షన్ నెలకొంది. ప్రాజెక్టు పనుల్ని అడ్డుకున్న నిర్వాసితులు విధ్వంసానికి పాల్పడ్డారు. సీన్ లోకి ఎంటర్ అయిన పోలీసులు ప్రాజెక్టు ఏరియాను దిగ్బంధించారు. విధ్వంసానికి పాల్పడ్డ వారి కోసం గాలింపు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్ వంశధార ప్రాజెక్టు పనుల్ని ప్రారంభించింది. అయితే ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసిత గ్రామాల సమస్యల్ని పట్టించుకోకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి దాడికి దిగబడ్డారు దొంగలు. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. శ్రీవారి మెట్టు మార్గంలోని లక్ష్మీపురం చెరువు ప్రాంతంలో స్మగ్లర్లు ఒక్కసారిగా టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడికి దిగారు. రాళ్లు గొడ్డళ్లు విసిరారు. అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే 2 స్మగ్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని జువాది హిల్స్ ఏరియాకు చెందిన దాదాపు 60 మందికి పైగా స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారనే సమాచారంతో కూంబింగ్ ముమ్మరం చేశారు పోలీసులు. తమిళ నటుల్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు నటులు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు ఏపీ నుంచే ఎక్కువ ఆదరణ ఉన్నప్పుడు వారిద్దరూ హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు ఆయన. ప్రత్యేక హోదా కోసం మనుషులు చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ ఒక్కరు స్పందించిన సినిమా నటులు 100 కోట్లు కొలగొట్టడానికి సిద్ధపడతా ఉన్నారు. వాళ్ళకి నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద పోరాటానికి కావాలి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబులపై విరుచుకుపడ్డారు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. ఇద్దరు వైఖరి వల్లే కేంద్రం ఏపీని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపుచ్చారాయన. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడైనా స్పందించాలి. ఇప్పటికైనా సరే అన్ని పార్టీల సహకారం తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ కూడా ఆహ్వానించాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి లేకపోతే మాత్రం ఖచ్చితంగా చరిత్రలో ముద్దాయిగా నిలబడతారు. విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ట్రైన్ ప్రమాదానికి కారణాలు తెలిసే పనిలో పడ్డారు అధికారులు. 40 మంది ప్రాణాలు తీసిన రైలు ప్రమాదానికి కారణం ఏంటి? పట్టాలు విరిగాయా? ఎవరైనా కావాలనే విరగొట్టారా? ప్రమాదానికి కొద్ది సెకండ్ల ముందు పెద్దగా శబ్దం రావడం, ప్రమాదాన్ని ఊహించిన లోకో పైలట్ సడన్ బ్రేక్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు వాల్తేరు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ ముఖర్జీ. అయితే ఘటనకు స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ప్రమాదంలో 4 జనరల్ బోగీలు, 2 స్లీపర్ బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 2 బోగీలు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతున్నాయి. గాంధీలో మరొకరి మృతితో స్వైన్ ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య జ్వరంతో 4 రోజుల క్రితం కర్మన్ ఘాట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూని తేల్చారు. వెంటనే గాంధీలోని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించారు. అప్పటికే స్వైన్ ఫ్లూ తీవ్రత పెరిగి గాంధీలో చికిత్స పొందుతూ లక్ష్మయ్య చనిపోయాడు. చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 4 రోజులుగా ప్రజాదీక్ష పేరుతో నిరసన చేస్తున్న జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ కోనేరు సత్యనారాయణను పోలీసులు అర్ధరాత్రి ఆసుపత్రికి తరలించారు. సరిగా దీక్షా స్థలాన్ని చుట్టుముట్టిన పోలీసులు నిరవధిక దీక్షను భగ్నం చేశారు. కోనేరును అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కొత్తగూడెం పట్టణంలో పెండింగ్ లో ఉన్న క్రమబద్ధీకరణ పట్టాల కోసం కోనేరు ప్రజాదీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతుగా అఖిలపక్ష పార్టీలు ఇవాళ కొత్తగూడెం బంద్ కి పిలుపునిచ్చాయి. ప్రజా సమస్యల కోసం దీక్ష చేస్తున్న కోనేరును అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు టీడీపీ నేతలు. యూపీలో సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన కొన్ని సీట్ల విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గమైన అమేథీలో గాయత్రి ప్రజాపతిని రంగంలోకి దించింది ఎస్పీ. ఇదే నియోజకవర్గం నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితురాలైన రాణి అమితా సింగ్ టికెట్ ఆశిస్తున్నారు. అమేథీ నుంచి ఆమె కూడా నామినేషన్ దాఖలు చేశారు. అమేథీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిత్రధర్మానికి కట్టుబడి అమేథీ సీటును ఎస్పీ కాంగ్రెస్ కు వదిలేస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
అమెరికాలో ట్రంప్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. వేలాది మంది స్థానికులు స్వచ్ఛందంగా ఆందోళన బాట పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లను దిగ్బంధించి నిరసన తెలుపుతున్నారు. నిరసనల్లో ప్రవాసాంధ్రులు కూడా పాల్గొంటున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, కొలంబియా నగరాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. అమెరికా చరిత్రలో ఏ ప్రెసిడెంట్ కు ఇంత వ్యతిరేకత రాలేదు. అయినప్పటికీ తీరు మార్చుకొని ట్రంప్ మీడియాపై విషయం చెబుతున్నాడు. 2000వ సంవత్సరం ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న బుష్ పై కూడా ఇంతటి వ్యతిరేకత రాలేదు.